ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. వార ఫలితాల్లో 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 నుంచి 2వ తేదీ మార్చి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేషంలో గురువు, మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు, కుంభంలో శనితో పాటు రవి బుధులు కూడా కలిసి ఉన్నారు. ఇక మకరంలో కుజ శుక్రులు కలిసి ఉన్నారు. మరియు చంద్రుడు సింహరాశి నుంచి వృశ్చికం వరకు అంటే తుల వరకే ప్రయాణం జరుగుతుంది. కాకపోతే ఆ రోజు ఉదయాన్నే 2వ తేదీ ఉదయం వృశ్చికంలోకి ఎంటర్ అవుతున్నాడు చంద్రుడు. కావున ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి మరియు ద్వాదశ లగ్నాల వారికి ఎలా ఉంది, ఏ విషయంలో జాగ్రత్త వహించాలి, ఏ అవకాశాలు అందిపుచ్చుకోవాల్సినటువంటి గ్రహస్థితి నడుస్తుంది, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా మేష లగ్నము, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు. మీకు సర్వసాధారణంగానే ఇప్పుడున్న గ్రహస్థితిలో గురువు రాశిలో ఉన్నందుకు చాలా మటుకు పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది పెరుగుతుంది. కొంతవరకు రాహు ప్రభావం కూడా ఉంటుంది గురు రాశుల్లో ఉన్నందుకు. కొంత ఇమాజినేషన్స్ కూడా పెరుగుతాయి. బట్ ఏదైనా కానీ గతంతో పోల్చుకుంటే చాలా మటుకు గ్రోత్ వైపు వెళ్తూ ఉంటుంది లైఫ్ అనేటువంటి దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఫైనాన్షియల్గా ఎట్లా ఉంటుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా ఉంది మేషం వారికి, మేష లగ్నం వారికి. అలాగే ఇక్కడ 25వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఉన్నటువంటి చంద్రుడి యొక్క స్థితిని కనుక చూసుకున్నట్లయితే ఇది 25, 26 తేదీలు ఇన్సూరెన్సెస్ మూలంగా కొంతవరకు లబ్ధి కలగడము, యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అంటే పూర్వీకుల ఆస్తుల మూలంగా కొంతవరకు ధనం రావడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే మీరు 27, 28 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పు రూపంలో ఎవరికైనా ఇవ్వడం, అప్పులు తీసుకునే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఇక 29, 1వ తేదీ కనుక చూసుకున్నట్లయితే ఆ టైంలో కూడా కొంచెం ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి 29, 1వ తేదీ. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే 6లో కేతు ఉన్నందుకు కాస్త అనవసర లిటిగేషన్స్ ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ వారం కొంత మీ జీవిత భాగస్వామికి ఏదైనా వస్తు, వాహన, గృహ సంబంధించిన ఏదైనా మీరు కొనివ్వడం కానీ, వారి విషయంలో ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయంలో మీ జీవిత భాగస్వామి ఉద్యోగ విషయంలో కొంత పాజిటివ్ ఫలితాలు జరగడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ దశమాధిపతి అయినటువంటి శని దశమ స్థానంలో కుజ శుక్రులు ఉన్నారు. వృత్తికారకులైనటువంటి స్థానంలో శుక్రకుజులు ఉండడం మంచిదే. కాకపోతే కొంచెం ప్రమోషన్స్ వచ్చేటువంటి విషయంలో లాభంలో రెవెన్యూన్నందుకు మంచిదే. కానీ శనిని అస్తంగతం చేసుకుంటున్నాడు కాబట్టి సూర్య నమస్కారాలు ఎంత చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది. ఇక మీరు విదేశాలకు వెళ్ళాలని చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ వారం ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా సూర్యుడి యొక్క ఆరాధన చేయడము, గోవులకి గోధుమ రవ్వ ముఖ్యంగా ఆదివారాలు తినిపిస్తున్నట్లయితే మీకు ఏవైతే లాభాలు రావాల్సినవి ఉన్నాయో, లాభస్థానంలో శని భగవానుడితో పాటు రవిగ్రహం కూడా కలిసి ఉందో, దాంతోపాటు ఇక్కడ మీకు బుధుడు కూడా అంటే బుధుడు రవి కలిసి కూడా ఉందో ఆ శనికి ఉన్నటువంటి ఆ యొక్క అస్తంగత్వ దోషం పోవడం వల్ల మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా అంటే ఫలానా ప్రయత్నం చేస్తున్నానండి, కొంతమంది చూడండి నేను ఫలానా ఒక బిజినెస్ ప్రయత్నం కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నం కానివ్వండి, వివాహ ప్రయత్నం కానివ్వండి, ఇటువంటి విషయాల్లో నా ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందని అంటూ ఉంటారు. ఈ సూర్య భగవానుడికి చేసుకోవడం ద్వారా మీ జాతచక్రరీత్యా సహజంగా కూడా పంచమాధిపతి అవుతాడు రవి. సూర్యుడికి చేసుకుంటుంటే మీ యొక్క ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అలాగే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ప్రత్యేకంగా మీకు ఈ యొక్క 29, 1వ తేదీ మీ తల్లిగారి యొక్క సపోర్ట్ వల్ల వివాహ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేటువంటి యోగం కనబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన సూర్య ఆరాధన చేయండి, కాలభైరవ అష్టకం చదువుకోండి. ఈ వారం అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి.
ఈ వారం వృషభం వారికి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ వారంలో మనం 25వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలన చేసినట్లయితే 25, 26 తేదీలు గుర్తుపెట్టుకోండి. 25, 26 తేదీలు మీకు వివాహానికి, విదేశాలకు వెళ్ళడానికి అనుకూలించేటువంటి గ్రహస్థితి ఉంది. ఇక 26, 27, 25, 26, 27, 28 తేదీలు 27, 28 తేదీల్లో మీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే, నేను ఒక నిర్ణయం తీసుకునే అంశంలోని, మరియు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని, రాజకీయ సంబంధించిన విషయాల్లోని చాలా జాగ్రత్తగా తీసుకోండి, చూడండి. అలాగే కొంచెం ఔషధం మార్చుకునే విషయంలో ఈ టైంలో మార్చకండి. కొంతమంది చూడండి మెడిసిన్స్ మారుస్తూ ఉంటారు. సో మీరు 27, 28 తేదీలు పనికిరాదు. మరి 29, 1వ తేదీ, ఎందుకంటే ఈ సంవత్సరం మనకు లీప్ ఇయర్ 29 రోజులే ఉంటుంది ఈ ఫిబ్రవరి మాసంలో. కాబట్టి 29, 1వ తేదీ మాత్రం మీరు కొంచెం మానసికంగా స్ట్రెస్ అయ్యేటువంటి సమయం నడుస్తుంది ఆ టైంలో. కాబట్టి ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక 2వ తేదీ కనుక చూసుకున్నట్లయితే, వివాహ నిర్ణయాలు తీసుకోకండి అస్సలు 2వ తేదీ. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే, ఈ సమయంలో గురువు యొక్క దృష్టి మీకు 6వ స్థానం మీద ఉంది కాబట్టి లోన్స్ లభించడానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్గా ఎంతవరకు ఎదుగుదల ఉంటుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, కొంచెం మీకు మీ ఆఫీస్ ప్రెమిసెస్లో ఉండేటువంటి వారికి ధనం ఇచ్చిపుచ్చుకునేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ వారం కొంతవరకు మీకు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి అనుకూలించేటువంటి సమయం ఉంది చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ దశమ స్థానంలో శని భగవానుని రవి అస్తంగత్వం చేసుకోబోతున్నాడు. కాబట్టి ఈ అస్తంగత్వ దోషం అనేటువంటిది శనికి ఉంది. కాబట్టి పొరపాటును కూడా మీరు ఈ వారం ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు పడి మానేయడం కానీ, ఎందుకంటే ఇక్కడ పంచమంలో కేతు ఉన్నాడు ఆలోచనా స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, ఈ కేతువు ఆలోచనని డిఫరెంట్గా తీసుకెళ్తుంటాడు. దాంతోపాటు దశమంలో శని అస్తంగత్వం, ఈ రెండు ఎప్పుడైతే ఈ రకంగా వచ్చాయో ఇదేమిస్తుంది రిజల్ట్ అంటే, మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, ఇది వివాహ సంబంధించిన విషయంలో నేను మీకు ఇందాక చెప్పినట్టుగా 2వ తేదీ కరెక్ట్ కాదు డిసైడ్ చేసుకోవడం అని చెప్పాను. ఉద్యోగ సంబంధించిన విషయంలో నిర్ణయాల విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే తొందరపడి మానేయడం లాంటివి చేయకండి ఈ వారం ప్రత్యేకంగా. అందులో మరొకటి ఏంటంటే, లాభంలో రాహువు ఉన్నందుకు గుర్తుపెట్టుకోండి, రాహువు ఎప్పుడు కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే, వ్యాపారం ఆన్లైన్లో వ్యాపారం చేసేటువంటి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అదిగాక ఈ లాభరాహువు ఎప్పుడు కూడా చేసే వ్యాపారంలో మంచి అభివృద్ధికరమైనటువంటి స్థితిని కలిగిస్తాడు. కాకపోతే మీ ఆలోచనలు ఒక్కోసారి మనం చూడండి, డెసిషన్ మేకింగ్ తప్పుగా చేశానండి అంటూ ఉంటారు. గణపతి ఆరాధన చేయండి, ఖచ్చితంగా మీకు రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఉంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి 25వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, 25వ తేదీ అండ్ 26వ తేదీ మీకు లోన్స్ లభించడానికి, శత్రువుపై జయము కలగడానికి, మరియు కాంపిటీషన్ రిలేటెడ్ వాటిలో సక్సెస్ అవ్వడానికి చాలా బాగుంది. అదేవిధంగా 27, 28 తేదీలు పొరపాటును కూడా మీరు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, ఆరోగ్య సంబంధించిన విషయాల్లోని, చదువు రీత్యా ఏదైనా ఒక కోర్సెస్ తీసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక 29, 1వ తేదీ కనుక చూసుకుంటే, పొరపాటు కూడా ఈ తేదీల్లో అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి దయచేసి. అందులో ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, వాటరు, ఫుడ్, ఎనీ కంప్యూటర్స్ రిలేటెడ్ ఇట్లాంటి విషయాల్లో అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి దయచేసి ఆ టైంలో. ఇక 2వ తేదీ కనుక చూసుకున్నట్లయితే, 2వ తేదీ మీకు కొంచెం ఉద్యోగ అవకాశాలు రావడానికి చాలా బాగుంది. కాకపోతే 2వ తేదీ కూడా కొంచెం మీరు మానసికంగా చిన్న విషయాలు కొంత స్ట్రెస్ అవ్వడం, అదేవిధంగా ఈ ప్రాపర్టీ విషయాల్లో డెసిషన్ తీసుకోకుండా ఉండడం మంచిది 2వ తేదీ. ఇక
మిగతా అంశాలు కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది మిథునం వారికి చాలా బాగుంటుంది, నో నీడ్ టు వరీ. అదేవిధంగా కాకపోతే కాస్త లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకునే నిర్ణయాల విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహించాలి. తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఇటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ సప్తమాధిపతి లాభస్థానంలో ఉన్నందుకు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మీ తండ్రి గారు తరపు లేదా తండ్రి గారి యొక్క సపోర్ట్ వల్ల, ప్రోద్బలం వల్ల, మీ తండ్రి గారు సర్చ్ చేయడం వల్ల తొందరగా వివాహ సంబంధించినటువంటివి కుదురుతాయి. అలాగే ఇక్కడ లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఒక్కసారి సూర్య నమస్కారాలు చేసుకొని బయలుదేరండి. అదేవిధంగా మీరు నిత్యము ఆరాధించవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. ఎంత లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేస్తే అంత మీకు ఫైనాన్షియల్గా కానీ చేసే ప్రతి పనిలో కానీ కలిసి రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి వార స్థితి చూసుకున్నట్లయితే కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ 25వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు ఈ వారము 25, 26వ తేదీలు ప్రత్యేకంగా మీకు ఉద్యోగం రావడానికి చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది 25, 26 తేదీలు. ఇక 27, 28 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు అగ్రిమెంట్ అసలు చేయకండి. అగ్రిమెంట్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలి, ఇంకా తప్పదు అనుకుంటే మాత్రం. ఎందుకంటే ఇక్కడ ఏదైనా మీరు అగ్రిమెంట్ చేసినప్పుడు అది ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా 29, 1వ తేదీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో ఏదో లాభం వస్తుందనేటువంటి దాంట్లో కొన్ని భూ సంబంధించిన విషయాల్లో కొన్ని అడుగులు వేస్తారు. అంటే భూమికి సంబంధించిన ఏదో అడ్వాన్స్ అవ్వడం ఇట్లాంటివి చేస్తారు. ఈ ఈ ఎలా ఉంటుందంటే కొంతమందికి చూడండి, ఏదో ల్యాండ్ ఉంది, దానికి ఇంత చెప్తున్నారు రేటు, మనం కొంత అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేసుకొని ఇంకొకరికి లాభం కమ్మొచ్చు అనుకుంటాం. ఈ యొక్క ప్రక్రియ మొత్తము కూడా రాంగ్ స్టెప్ పడే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు 29, 1వ తేదీ చేసేటువంటి పనుల్లో. ఇక 2వ తేదీ కనుక చూసుకున్నట్లయితే కాస్త లాంగ్ జర్నీస్ చూపిస్తున్నాయి 2వ తేదీ. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, ఎందుకంటే గురువు 2వ స్థానంలో ఉన్నాడు. కాకపోతే కాస్త 3వ స్థానంలో కేతు ఉన్నందుకు అగ్రిమెంట్స్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సప్తమాధిపతి అష్టమంలో ఉన్నందుకు పార్ట్నర్స్తోని, జీవిత భాగస్వామి విషయంలోని మరియు ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోని కొంత జాగ్రత్త వహించండి. ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ అష్టమ స్థానంలో శని కంబస్ట్ అవుతున్నాడు కాబట్టి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఆ యొక్క నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క విషయాల్లో కొంచెం జాగ్రత్తగా, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అదేవిధంగా రీసెర్చెస్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కర్కాటకం వారికి ఈ వారం ధన సంబంధించినటువంటి విషయంలో, అంటే మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి విషయాల్లోనది చాలా గ్రహస్థితి బలంగా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, తొందరపాటు పనికిరాదు కొంచెం. ఎందుకంటే అష్టమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి, శని కంబస్ట్ అవుతున్నాడు కాబట్టి ఇదేంటంటే మనం ఒక్కోసారి కట్టవలసినటువంటి ఇన్సూరెన్సెస్ కూడా సరిగ్గా కట్టకపోవడము, లేదా మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన మనీ ఏదైనా బ్లాక్ అవ్వడం, ఇటువంటివి చూపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? స్కందుని యొక్క ఆరాధన చేయండి. స్కందుని యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలా ఉత్తమం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. ఈ రాశ్యాధిపతి ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఆక్యుపై చేస్తున్నాడో ఇది ఏం చూపిస్తుంది అంటే, ఒకటి ఇది పార్ట్నర్స్, వివాహ సంబంధించిన విషయాలను కొంత చూసుకోమని చెప్తుంది. అయితే ఈ 25వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి అసలు రోజుల వారీగా చూసుకుంటే కనుక 25, 26 తేదీలు ప్రత్యేకంగా సింహం వారికి ఏదైనా ఒక కొత్త విద్యలు నేర్చుకోవడానికి కానీ, ప్రాపర్టీ గెయిన్ అవ్వడానికి కానీ, లేదా అదేవిధంగా ఉన్నత విద్యలకి ప్లానింగ్ చేసుకోవడానికి కానీ 25, 26 తేదీలు చాలా బాగున్నాయి. ఇక
27, 28 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ రోజుల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 29, 1వ తేదీ కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ నిర్ణయాలు ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చి ఒక ప్రయాణం కోసం ఉద్యోగం మానేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. అదేమిటంటే ఆ ప్రయాణం వెళ్దామంటే ఆఫీస్ వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి నేను మానేస్తాను కావాలంటే. ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటుంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ 2వ తేదీ కనుక చూసుకున్నట్లయితే 2వ తేదీ మీకు ఏదైనా పిహెచ్డీస్ ఇట్లాంటివి చేయడానికి చాలా బాగుంది. కాకపోతే 2వ తేదీ మాత్రం ప్రాపర్టీ డీలింగ్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చతుర్థ స్థానంలో చంద్రుడు నీచ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే 2వ స్థానంలో సహజంగానే కేతు ఉన్నాడు. కేతు ఉన్నప్పుడు కొంచెం ఫైనాన్స్ డీల్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ధనం మీ చేతికి వస్తున్నా సరే గణపతిని తలుచుకుంటూ ధనాన్ని మీరు ఇవ్వడం పుచ్చుకునేటువంటి విషయాల్లో గణపతిని తలుచుకోండి. అప్పుడు మీకు ధన సంబంధించిన విషయంలో స్ట్రక్ అనేటువంటిది అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 3వ స్థానంలో అంటే ఈ 3వ స్థానాధిపతి శుక్రుడు 6లో ఉన్నందుకు స్త్రీలతో కమ్యూనికేట్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి. ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాకపోతే 6వ స్థానంలో కుజుడు ఉన్నందుకు కొంచెం శత్రువుపై జయం అనేటువంటిది ఇస్తుంది ఈ వారం మీకు. అలాగే ఇక్కడ పంచమాధిపతి భాగ్యంలో ఉన్నందుకు సింహం వారికి ఉపాసనలు దైవతా సంబంధించిన కొన్ని లీలలు జరగడం దైవశక్తి మీకు స్పష్టంగా గోచరించడం అనేటువంటి సూచిస్తుంది. అయితే ఈ వారంలో వివాహ నిర్ణయాలు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడమే కాకుండా లైఫ్ పార్ట్నర్తో పాటు బిజినెస్ పార్ట్నర్ ఎంపిక చేసుకునే విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధన చేయండి. మీకు ఈ యొక్క వారం కూడా మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చాలా బాగుంది. కాకపోతే నేను మీకు ఇందాక చెప్పాను ఇది 27, 28 తేదీలు మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఫైనాన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని. ఈ తేదీల్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే సరిపోతుంది. బట్ ఏదైనా కూడా ఈ వారం శని భగవానుడు 7వ స్థానంలో అస్తంగత్వంలో ఉన్నాడు కాబట్టి పార్ట్నర్షిప్స్ వివాహ నిర్ణయాల విషయంలో తొందరపాటు పనికి రాదు. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యా వారికి రాశిలో కేతు సంచారం జరుగుతుంది. దీనివల్ల ఏమిటంటే కొంచెం సెటిల్డ్గా లేని స్థితి వస్తూ ఉంటుంది. అయితే మనం 25వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక గమనించినట్లయితే 25, 26 తేదీలు ఈ 2 రోజులు ప్రత్యేకంగా మీకు కలిగేటువంటి ఫలితాల్లో కొన్ని కొత్త అగ్రిమెంట్స్ రీసెర్చెస్ పరంగా కొంతమంది ధైర్యంగా కొన్ని రీసెర్చెస్ చేయడం ద్వారా మీకు కలిసి రావడము, అలాగే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో మీ యొక్క ప్రయత్నం ఫలించడము ఈ 25, 26 తేదీలు చాలా బాగుంది. ఇక 27, 28 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఒకటి మీ వివాహ సంబంధించిన విషయాలు సక్సెస్ అవుతాయి 27, 28 తేదీలు. కానీ ఇది కొంచెం మానసికమైన స్ట్రెస్ని ఇస్తుంది 27, 28 తేదీలు. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఏదో లాభం వస్తుందని ఎందులోనో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల లేకపోతే ఇంకేదో పని చేయడం వల్ల మీరు అది రాకపోగా ఇబ్బంది పడతారు 27, 28 తేదీలు. ఇక 29, 1వ తేదీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు లాంగ్ జర్నీ చేసేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంతాలకు వెళ్ళడము, రకరకాల ప్రదేశాలకు వెళ్ళేటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్త ఖచ్చితంగా వహించాలి. ఈ యొక్క 29, 1వ తేదీ. మరి 2వ తేదీ ఎలా ఉండబోతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే 2వ తేదీ కూడా మీకు వివాహ సంబంధించిన నిర్ణయాలకు చాలా అంటే వివాహ సంబంధించిన కుదరడానికి చాలా బాగుంది. కాకపోతే 2వ తేదీ ఏ విషయంలోనే అగ్రిమెంట్స్ మాట ఇవ్వడము ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఫినాన్షియల్గా ఎలా ఉండబోతుంది ఈ వారం చూసుకున్నట్లయితే గురువు యొక్క దృష్టి బాగుంది కాబట్టి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. నో నీడ్ టు వరీ. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా అనుకూలత, రకరకాల ఐవీఎఫ్లు ఐఓఎల్ చేయించుకుంటూ ఉంటారు, అటువంటి వారికి చాలా అనుకూలత ఉంది. ఆస్తికి సంబంధించిన విషయంలో మీరు సొంతంగా కొనుక్కోవడం కానీ లేదా మీ తండ్రి గారు ఆస్తికి సంబంధించిన విషయాలు ఏదైనా వివాదాలను కూడా తొలగిపోయేటువంటి సమయం నడుస్తుంది ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే. కాకపోతే ఈ వారం ప్రధానంగా ఏంటంటే మీకు 6వ స్థానంలో అప్పులు ఇవ్వడము తీసుకునేటువంటి స్థానం ఏదైతే ఉందో అక్కడ శని భగవానుడు అస్తంగత్వం పొందున్నాడు కాబట్టి ఎవరికైనా అప్పు ఇవ్వడం తీసుకోవడం ఇటువంటి విషయాల్లో పర్టికులర్గా ఈ వారం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ
వివాహ సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారము వివాహం సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు ముందుకు మూమెంట్ అయితే ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే మీరు ఏదైనా దగ్గరలో అమ్మవారి ఆలయం కనుక ఉన్నట్లయితే అమ్మవారి ఆలయానికి వెళ్ళి మీరు కనుక వివాహ సంబంధించినవి మాట్లాడడానికి వెళ్ళినట్లయితే అది సరిగ్గా సెట్ అవ్వడం జరుగుతుంది. ఇక అదేవిధంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయం ఎలా ఉండబోతుంది అంటే కొంతవరకు స్ట్రెస్ ఉంటుంది ఉద్యోగ సంబంధించిన విషయంలో. వ్యాపారస్తులకి బాగుంటుంది చెప్పాలంటే ఈ యొక్క కన్యా లగ్నం వారికి. అలాగే మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ కాళికా అమ్మవారి యొక్క ఆరాధన కానీ చేస్తూ మీ నవగ్రహాల్లో ప్రధానంగా ఈ 6వ స్థానాధిపతిని రవి కంబస్ చేసుకున్నాడు కాబట్టి నిత్య జీవితంలో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవుకి బెల్లము గోధుమ రవ్వ తినిపించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. తులాలగ్నము తులారాశి తులవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు 25వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఉన్న గ్రహస్థితి రీత్యా ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే 25, 26 తేదీలు మీకు రావాల్సిన ధనం రావడము, వివాహ సంబంధించిన విషయంలో పాజిటివ్ ఫలితాలు మీరు చూడడం జరుగుతుంది. ఇక 27, 28 తేదీలు కనుక చూసుకున్నట్లయితే రుణం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అంటే లోన్స్ కోసం మీరు ట్రై చేస్తూ ఉంటారు, ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే మీరు ఇక్కడ 27, 28 తేదీలు పొరపాటును కూడా ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్ళకండి. ఇక 29, 1వ తేదీ మాత్రం వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 2వ తేదీ కనుక చూసుకున్నట్లయితే 2వ తేదీ కూడా మీకు అంటే ఈ వారం మొత్తం కూడా ఒక 3 రోజుల పాటు మీకు లోన్స్ లభించడానికి బాగుంది. 2వ తేదీ కూడా మీకు లోన్స్ ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా వస్తుంది. కాకపోతే 2వ స్థానంలో చంద్రుడు నీచ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఆ 2వ తేదీ ఫైనాన్షియల్ మ్యాటర్స్, అందులో ప్రధానంగా ఏదైనా ఉద్యోగం కోసం ధనం కడితే మనకు ఉద్యోగం వస్తుంది అంటూ ఉంటారు. అటువంటి విషయాల్లో అది జెన్యూన్ కంపెనీయా కాదా ఏమిటి, ఏదో కొంతమంది ఏంటంటే కొన్ని ఫేక్ ఇవి క్రియేట్ చేస్తూ ఉంటారు. మీరు ఇన్ని డబ్బులు కట్టండి మీకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామని. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే మీకు 2వ స్థానాధిపతి మరియు ధనాధిపతి కలిసి 4థ స్థానంలో ఉన్నాడు కాబట్టి భూముల మూలంగా మీకు ఏదైనా ఫైనాన్షియల్ లబ్ధి కనబడుతుంది. అలాగే కొన్ని విషయాల్లో కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, లేనట్లయితే కుదరదు అని చెప్పి కొన్ని విషయాల్లో కొంత గట్టిగానే ఉంటారు చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ 3వ అధిపతి 7వ స్థానంలో ఉన్నందుకు కాస్త వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయంలో కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయవలసిన స్థితి ఉంది. అయితే ఇక్కడ 7వ స్థానాన్ని కనుక తీసుకున్నట్లయితే ఎవరైనా ఇష్టపడి మిమ్మల్ని అడగడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. అదేవిధంగా 5వ స్థానంలో అంటే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నప్పుడు కొంచెం పెద్దవాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల ఆ విషయంలో కొంతవరకు స్ట్రగుల్ అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ఎవరైనా ఇష్టపడి చేసుకుందాం అనుకునేటువంటి విషయంలో పెద్దవాళ్ళతో కావచ్చు, ఎవరైతే మీరు ఇష్టపడ్డారో వారి ద్వారా ఉండేటువంటి స్థితిగతులు కావచ్చు, కొంచెం ఇక్కడ స్ట్రక్ అవుతున్నాయి చూసుకున్నట్లయితే. అయితే రియల్ ఎస్టేట్ రంగాల వారికి, రైతులకి చాలా బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ నాయకులు ప్రధానంగా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 5వ స్థానం రాజకీయంగా చెప్తాము. అక్కడ రవి భగవానుడు మంచివాడు కానీ శనిని అస్తంగత్వం చేసుకున్నాడు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి, కొత్త జాబ్స్ రావడానికి ఎంతవరకు బాగుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగం ఫ్రూట్ఫుల్ అయ్యేటువంటి స్థానం ఏదైతే ఉందో చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే ఈ వారం. కాబట్టి మీరు ప్లానెడ్గా కనుక మీరు కొత్త ఉద్యోగం కోసం ఇతర ప్రదేశాలకు వెళ్ళి అందులో ప్రధానంగా మీరు 29వ తేదీ 1వ తేదీ చంద్రుడు ఎప్పుడైతే రాశిలో సంచరిస్తుంటాడో వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం ప్రయత్నం చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మీకు ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా సక్సెస్ అవుతుంది, దాని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ప్రధానంగా మీరు నవగ్రహాల్లో రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు, మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ
శని మరియు రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి నేతితో చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామివారి కానీ అమ్మవారి కానీ ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని గోవులకు కనుక ఉన్నట్లయితే గోవులకి బెల్లము గోధుమ రవ్వ తినిపించండి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే పంచమ స్థానంలో ఉండే శని కంబస్ట్ అయినందుకు నిర్ణయాలు తీసుకునే విషయంలో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఇది కనుక చేసినట్లయితే రాంగ్ డెసిషన్స్ అనేటువంటిది ఉండదు, అన్ని విధాలా బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. లగ్నం తెలిసి వాళ్ళ లగ్నం చూసుకోండి, లేనట్లయితే రాశిని చూసుకోవచ్చు. ఈ వారం 25వ తేదీ నుంచి 2వ తేదీ వరకు మీకు డేట్స్ వైజ్గా ఎటువంటి విషయాల్లో బాగుంది, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలో చెప్తాను. 25, 26 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఈ 2 రోజులు పర్టికులర్గా మీకు శత్రువుపై జయాన్ని, కాంపిటీషన్ రిలేటెడ్ వాటిలో సక్సెస్ రావడము, అలాగే లోన్స్ లభించడానికి చాలా అనుకూలంగా ఉంది. ఇక 27, 28వ తేదీలు రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరు ఏదైనా ఒక ఐడియా చేశారు, ఒక ప్లానింగ్ చేశారు, ఆ ప్లానింగ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాకపోతే ఇక్కడ వ్యాపార సంబంధించినటువంటి విషయంలో, వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో కొంచెం అంటే ఈ 5th హౌస్ బాగుంది, సంతానానికి రాజకీయానికి వీటికి బాగుంటుందో ఎటువంటి సంబంధం ఇబ్బంది లేదు. కాకపోతే వ్యాపారాలకు సంబంధించిన విషయంలో లాభ అంచనాలు వేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయండి. అలాగే 29, 1వ తేదీ మాత్రం పొరపాటును కూడా వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకోకండి. లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్కి సంబంధించిన ఎంపిక చేసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 2వ తేదీ కూడా సంతానం విషయంలో బాగుంది. కాకపోతే కొంచెం చంద్రుడు రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి నీచబడి కొంచెం మానసిక స్ట్రెస్ ఉంటుంది. అది తగ్గించుకోవడానికి మీరు అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయడానికి విధానం బాగుంటుంది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ధనస్థానాన్ని గురువు యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. ధైర్యము పరాక్రమంతో మీరు కొన్ని పనులు సాధిస్తారు. మీడియేటింగ్, రియల్ ఎస్టేట్లో మీడియేటింగ్ చేయడం ద్వారా కొంతవరకు లబ్ధి ఉంటుంది. కాకపోతే కొంచెం అంటే ఈ వారం చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు చాలా ఎక్కువ లాభం చూపిస్తుంది వృశ్చికం వారికి చూసుకున్నట్లయితే వాళ్ళ ప్లానింగ్స్ విషయంలో కాబట్టి ఏదైనా కానీ. అలాగే ఇక్కడ పంచమ స్థానంలో రాహు కొంత ఇమాజినేషన్గా చేసేటువంటి అంటే కొంత ఊహాజనితమైనటువంటి ఆలోచన ఎక్కువ పెంచుతూ ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి లేడీస్ కానీ కొంచెం దుర్గారాధన చేయండి. సహజంగానే వృశ్చికం వారు ఈ యొక్క వారం మొత్తము కూడా దుర్గారాధన చేయడం మంచిది. ఈ వారం అనే కాదు, సంవత్సరం 4 నెలల వరకు దుర్గారాధన ఎంత చేస్తే అంత బాగుంటుంది. ఇక లోన్స్ లభిస్తాయి. 6వ స్థానంలో గురువు యొక్క స్థితి అనేటువంటి లోన్స్ లభించడానికి చాలా బాగుంది. వీటన్నిటికంటే కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ వారము. మీరు చేసే ప్రభుత్వ సంబంధించినటువంటి ప్రయత్నాలు, అందులో ప్రధానంగా టీచింగ్, బ్యాంకింగ్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంది. ఇక ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంచెం ఈ ప్రమోషన్స్ విషయంలో ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అంటే ప్రమోషన్స్ వస్తాయి, ఎందుకంటే గురువు యొక్క దృష్టి ఉంది. కాకపోతే గణపతి ఆరాధన, సూర్యభగవానుడు ఆరాధన కాస్త ఎక్కువగా చేస్తూ ఉండండి. లాభస్థానంలో కేతు మంచివాడు కానీ ఎక్కడో ఏదో చిన్న చిన్న ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ వారము చతుర్థంలో ఉన్నటువంటి శని భగవానుడు అస్తంగత్వ దోషంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి తీసుకునే విషయంలో కానీ, ఏదైనా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసేటువంటి విషయంలో కానీ కొంచెం ప్లానెడ్గా వెళ్ళండి, అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ 25వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి 25, 26 తేదీలు మీకు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఇక 27, 28వ తేదీలు మీకు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి, విదేశాల్లో ఉంటే అక్కడ ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి, పిఆర్ అప్లై చేయడానికి, గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయాలు ప్రయత్నం చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. 29, 1వ తేదీ మాత్రం పొరపాటును కూడా మీరు అప్పులు ఇవ్వడం తీసుకోవడం అసలు చేయకండి. అలాగే సహజంగానే ధనుర్లగ్నం వారికి శుక్రుడు షష్టమ లాభాధిపతి, అంటే స్త్రీల ద్వారా ఏదైనా ఇబ్బంది వస్తుంది వీరికి. కాబట్టి
ఈ శుక్రుడు ఈ రకంగా ఈ ఆధిపత్యం వస్తుంది కాబట్టి పర్టికులర్గా మీరు 29 ఒకటో తేదీ ఏదైతే మీరు రుణాలు ఇవ్వడం తీసుకున్న అందులో ముఖ్యంగా స్త్రీలకు రుణాలు ఇవ్వడం తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే 2వ తేదీ కూడా పర్లేదు. 2వ తేదీ కూడా మీకు సక్సెస్ రేట్ అనేది బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈ చంద్రుడు 29, 1, 2 ఈ 3 రోజులు సంచరణ చేసేటప్పుడు మీరు ప్రధానంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఉన్న ఉద్యోగం ఇంకోటి ఏదో వస్తుందేమో అన్న ఊహతో చక్కగా ఉన్న ఉద్యోగాన్ని వదిలేయడం ఇట్లాంటివి చూపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ ఇక్కడ 10th హౌస్లో కేతు ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే భూమి మూలంగా ధనయోగాలు, కొంచెం ధైర్య సాహసాలతో చేసేటువంటి పనులు సక్సెస్ అవ్వడము, ఆన్లైన్లో ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవడము లేదా విదేశాలకు వెళ్ళి విద్యా సంబంధంగా వెళ్ళడం వల్ల సక్సెస్ రావడము ఇటువంటివి చక్కగా గోచరిస్తున్నాయి. అలాగే కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ 7వ స్థానాధిపతి రవి శనులతో కలిసి ఉన్నారు కాబట్టి బంధువర్గం వారి నుంచి ఏదైనా వివాహం కోసం వచ్చేటువంటి ప్రపోజల్స్ విషయంలో కొంత వ్యతిరేకత సంచరించుకునే యోగం ఉంది. అంటే మీరు బంధువర్గం వారిని అడిగినా లేకపోతే వారు మీ దగ్గరికి వచ్చినా సరే కొంచెం చూసుకొని చేసుకోవాలి. కొంచెం ఇది ఈ సమయం కొంచెం ఎందుకంటే 7వ స్థానాధిపతి బుధుడు ఈ రవిశనులతో కలిసి ఉంటున్నాడు కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఇన్సూరెన్సెస్ మూలంగా పూర్వీకుల ఆస్తుల మూలంగా కొన్ని లాభాలు కలగనున్నాయి. కాకపోతే ఈ వారం మొత్తము కూడా మీరు మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3వ స్థానంలో శని అస్తంగత్వ దోషంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. ఇంటర్వ్యూస్కి వెళ్ళాల్సి వస్తుందండి, తప్పదు, మరి ఇప్పుడు గ్రహస్థితి ఇంటర్వ్యూస్కి సరిగ్గా లేదంటున్నారు కదా అనుకునేటువంటి వారికి నేను చెప్పేది ఒకటే, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే అందులో ప్రధానంగా దేశీ ఆవుకి బెల్లము గోధుమ రవ్వ తినిపించండి. సూర్య నమస్కారం చేసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవుతారు మీరు. మకర లగ్నము, మకర రాశి. లగ్న తెలిస్తే లగ్నం రీత్యా చూసుకోండి, లేదంటే రాశిని చూసుకోవచ్చు. 25వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం గమనించినట్లయితే 25, 26 తేదీలు మీకు భూమి మూలంగా లేదా ఏదైనా ఒక కోర్స్ చేయడం ద్వారా మీకు లాభం కలగనుంది. 27, 28 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయంలో లాంగ్ జర్నీస్ చేయకండి. ఈ లాంగ్ జర్నీస్ వల్ల మీరు కొంతవరకు స్ట్రెస్ అవ్వడమో ఏదైనా కొంత పోగొట్టుకోవడమో జరుగుతుంది. అలాగే 29వ తేదీ, 1వ తేదీ సంతానం విషయంలోని, ప్రేమ వ్యవహారాల విషయంలోని, రాజకీయ నాయకుల విషయంలోని, ఫ్రెండ్స్ విషయంలోని ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక 2వ తేదీ కనుక చూసుకున్నట్లయితే కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయడానికి అనుకూలంగా ఉంది. కాకపోతే వ్యాపారాలు ముఖ్యంగా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వారం మొత్తము కూడా మీకు 2వ స్థానంలో అంటే ధనస్థానంలో శని భగవానుడు అస్తంగత్వ దోషంలో ఉన్నాడు. అంటే ఏమిటి, అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు బ్లాకింగ్స్ ఏర్పడుతూ ఉంటాయి. అది కుటుంబ విషయాల్లో కావచ్చు, ఫైనాన్స్ విషయాల్లో కావచ్చు. ఈ బ్లాకింగ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఏమిటి అంటే సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటే ఫైనాన్స్ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే 3వ స్థానంలో రాహు ఉన్నందుకు మీరు చేసేటువంటి విదేశీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ 4వ స్థానంలో గురువు యొక్క సంచారం అనేటువంటిది, ఆ 4వ అధిపతి రాశిలో సంచరించడం అనేటువంటిది గృహాన్ని కొంచెం మార్చుకోవడానికి, అలాగే గమనించినట్లయితే ఈ గోచార సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా ఇక్కడ రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి మంచి అనుకూలమైనటువంటి స్థితి మీకు. అలాగే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. భాగ్యస్థానంలో కేతు ఉండడం అనేటువంటిది పుణ్యక్షేత్ర దర్శనాన్ని మంచి ఫలితం ఇచ్చేటువంటి యోగం. అంటే ఒక్కొక్కసారి మనం ఆ కేతువు 9లో వచ్చినప్పుడు చేసేటువంటి పుణ్యక్షేత్ర దర్శనాలు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. వేరే రోజుల్లో చేసేటువంటి దానికి కేతు 9లో ఉన్నప్పుడు చేసేటువంటి దానికి చాలా చాలా తేడా ఉంటుంది.
అంటే రిజల్ట్స్ 100 టైమ్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అందులో ప్రధానంగా మీరు గణపతి, విష్ణువు అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన, అమ్మవారికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళినట్లయితే మరింత బాగుంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కూడా లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అనే విధాలా బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే శని భగవానుడు అస్తంగత్వంలో ఉన్నాడు. అంటే ఏమిటి, కొంచెం ఆరోగ్య విషయంలోని కండరాలు పెయిన్ ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అయితే 25వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి మీకు ఎటువంటి విషయాల్లో చూపిస్తుంది అని చూసుకున్నట్లయితే 25, 26 తేదీలు మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు, ధైర్యంగా ఏదైనా ఒక పని చేసే విషయంలోనే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. 25, 26 తేదీలు. ఇక 27, 28 తేదీలు మాత్రం పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్స్ విషయంలో అనుకూలంగా ఉంటుంది, రావాల్సిన డబ్బులు వస్తాయి. అదేవిధంగా 29, 1వ తేదీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కొంచెం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, వాహనం తీసుకునేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక 2వ తేదీ చూసుకుంటే 2వ తేదీ కూడా ఫైనాన్షియల్గా చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఉద్యోగంలో కొంత స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఏంటంటే రాశిలో శని భగవానుడు అంటే రాస్యాధిపతి అస్తంగత్వం అయ్యాడు కాబట్టి మీరు ఎంత సూర్యుడికి ఆరాధన చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనాన్షియల్గా ఎలా ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు ఈ రాహు 2లో ఉన్నందుకు ఆన్లైన్ ద్వారా ధనయోగం పెరుగుతూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఆన్లైన్ ద్వారా సక్సెస్ అవ్వడం, పెరగడము, మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ రాశి వారికి ప్రధానంగా మీరు గమనించుకున్నట్లయితే కొత్త అగ్రిమెంట్స్, కొత్తగా ఏదైనా పరిచయాలు ఏర్పడడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. మరియు రుణాలు లభించడానికి చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. వివాహ ప్రయత్నాలు కూడా కొంతవరకు సఫలీకృతం అవుతాయి. కాకపోతే ఏదైనా ఒక సంబంధం మాట్లాడుకున్నప్పుడు అవతల వాళ్ళు కొంత ప్రెజర్ పెడుతుంటారు చూడండి, అబ్బా వీళ్ళ ప్రెజర్ ఏంటి బాబు ఎక్కువైపోయింది అనుకుంటూ ఉంటాం, అటువంటివి కొంతవరకు చూపిస్తున్నాయి. అలాగే విదేశీ సంబంధాలు ఎక్కువగా కుదిరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతుంది ఈ వారం మీకు. కాస్త పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలోనే ఏదైనా రీసెర్చ్ చేసేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త వహించండి. కాకపోతే ఈ వారం మొత్తము కూడా మీకు ఉద్యోగ సంబంధించిన విషయాలకు చాలా చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ఫైనాన్స్ విషయంలో ఏవైతే ఆన్లైన్లో చేసే బిజినెస్లు ఉంటాయి, అంటే అలానే షేర్ మార్కెట్, బిట్ కాయిన్లో కాదు నేను చెప్పేది, ఆన్లైన్లో ఒక సేల్స్ అంటే ఒక బట్టల వ్యాపారం, బట్టలు అమ్మడం కావచ్చు, ఒక 1 గ్రామ్ గోల్డ్ అమ్మడం కావచ్చు, ఇటువంటివి ఏవైనా సరే సేల్స్ చేసేటువంటి విషయాల్లో ఆన్లైన్ త్రూగా వెళ్ళేటువంటి విషయాల్లో చాలా అనుకూలత ఉంటుంది మీకు. అయితే మీరు ఈ వారం చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? నవగ్రహాల్లో ప్రధానంగా మీరు బుధ, శని, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోంగూర మరియు గోధుమ రవ్వ గోవుకు తినిపించండి, అనే విధాలా బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకుంటే ఈ వారం 25వ తేదీ నుంచి 2వ తేదీ వరకు చూసుకున్నట్లయితే 25, 26 తేదీలు మీ తండ్రి నుంచి రావాల్సిన ధనం కానీ, లేకపోతే మీరు ఏదైనా ఒక టీచింగ్ ద్వారా ఎవరికైనా ఏదైనా నేర్పడం ద్వారా వచ్చినటువంటి ధనం కానీ చూపిస్తుంది ఇక్కడ. అంటే ఆ రకంగా మీకు ధనయోగం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది 25, 26 తేదీలు. 27, 28 తేదీలు కూడా మీకు ఫైనాన్షియల్గా ఉంటుంది. కాకపోతే 27, 28 తేదీలు ఏంటంటే కొంచెం 2 విషయాలు. ఒకటి, ఎవరినైనా జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకునే విషయంలోని, పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే 27, 28 తేదీలు కాస్త ప్రయాణాలు ఉంటాయి మీకు. 29వ తేదీ, 1వ తేదీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏదైనా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, చాటింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. 29, 1వ తేదీ, అందులో ముఖ్యంగా స్త్రీలతో. అలాగే 2వ తేదీ కనుక చూసుకున్నట్లయితే 2వ తేదీ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇది కూడా కొంతవరకు ప్రయాణ సూచనని, ఆ ప్రయాణం ద్వారా కొంత లబ్ధిని సూచిస్తుంది. అయితే 2వ స్థానంలో గురువు ఉన్నందుకు ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది. కాకపోతే మీకు రాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది ఒక్కోసారి మనం చూడండి,
ఏమీ జరగకపోయినా ఏదో జరుగుతుందేమో అనేటువంటి ఒక అపోహలో ఉంటూ ఉంటాం. అమ్మో ఇది ఇలా జరిగిపోద్దేమో, అలా జరిగిపోతాం, భ్రమలో ఉంటూ ఉంటాం. అది కొంచెం కలిగిస్తూ ఉంటుంది రాశిలో రాహు సంచారం అనేటువంటిది. కాబట్టి మీరేం చేస్తారంటే, మీరు నవగ్రహాల్లో ముఖ్యంగా రాహుగ్రహము, కేతుగ్రహము ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. వీలైతే దుర్గానామాన్ని ఎక్కువగా స్మరణ చేస్తూ ఉండండి. అప్పుడు ఇబ్బంది అనేటువంటిది రాదు. అలాగే కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ బుధుడు ఈ అస్తంగత్వం పొందినటువంటి శని రవి ద్వారా పొందిన ప్రదేశంలో తిరుగుతున్నాడు కాబట్టి ఈ ప్రాపర్టీస్ తీసుకోవడం కానీ కోర్సెస్ ఏదైనా చేసేటువంటి విషయాల్లోని బంధువర్గంలో వారితో ఏదైనా సంబంధాలు కుదుర్చుకునేటువంటి అంశాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. సంతానం కోసం చేసే ప్రయత్నం చాలా చక్కగా యోగిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. లోన్స్ కూడా లభిస్తాయి చూసుకున్నట్లయితే. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా చాలా చక్కగా యోగిస్తుంది. అందులో ప్రధానంగా స్కూల్స్, కాలేజెస్లో లెక్చరర్ గాను, టీచర్ గాను, బ్యాంకింగ్ సెక్టార్స్లోని మరియు కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఆ ఫ్యాక్టరీస్ని మేనేజ్మెంట్ చేసేటువంటి వాటిల్లోనే మీకు అనుకూలత చాలా బాగుంది. అయితే మీన రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ 12వ స్థానంలో శని సంచారం జరగడం వేరు, 12వ స్థానంలో జరుగుతున్న శని మీద రవి యొక్క అస్తంగత్వ దోషం ఉండడం వేరు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా కేర్గా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన సూర్య ఆరాధన మరియు సూర్య భగవాను చూస్తూ లలితా సహస్రనామాలు చదవండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది అడుగుతుంది ఏమిటంటే, ఏమంటే మీరు గోచార ఫలితాలు చెప్తున్నారు కదా, యాజ్ ఇట్ ఈజ్గా వీటినే ఫాలో అవ్వాలా, లేకపోతే ఇంకా ఇవి కాకుండా ఇంకేదైనా ప్రభావం చూపిస్తుంటుందా మన మీద అనేటువంటిది. ఇక్కడ చాలామందికి తెలియాల్సిన విషయం ఏమిటి అంటే, గోచారంలో ఉండే గ్రహాలు మన జన్మజాతక గ్రహాలు ఇవి రెండు వేరువేరుగా ఉంటాయి. అంటే మన జన్మజాతక గ్రహాలు ఎలా ఉంటాయి అంటే, మనం జన్మించినప్పుడు మనం ఏ తేదీలో జన్మించాము, ఏ నెలలో జన్మించాము, ఏ సంవత్సరంలో జన్మించాము, ఏ సమయము, ఏ ప్రాంతము బట్టి మీకు మీరు జన్మించినప్పుడు ఒక ఆ రోజు ఆ సమయంలో ఉండే గ్రహాలు, ఆ సమయంలో ఉండే లగ్నము వస్తుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా వ్యక్తి ఆ సమయంలో ఖచ్చితంగా పుడతాడు. మనం ఎన్ని ముహూర్తాలు పెట్టినా ఏం చేసినా కూడా. కొంతమంది ముహూర్తాలు పెట్టించుకుని ఉంటారు, పెట్టించుకున్నా వాళ్ళు పెట్టిన ముహూర్తానికి వాళ్ళు పుట్టగలిగారంటే అది యోగం ఉంటేనే పుట్టగలుగుతారు, గుర్తుపెట్టుకోండి, అదర్వైజ్ అవ్వదు. అయితే ఎవరైతే ఆ సమయంలో పుట్టారో ఆ సమయాన్ని దాన్ని ఆధారంగా చేసుకొని ఆ లగ్నం నుంచి మనకి గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, 12 రాసుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయని చెప్పి తీసుకొని మీ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది. ఒకవేళ మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నానికి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది, ఏ గ్రహానికి సంబంధించిన ఆరాధన చేసుకుంటే మంచిది అనేటువంటిది మీ జాతకంలో ఉంటుంది. అది ఎటువంటి ప్రయత్నాలు, కేవలం మనిషి ఎదగడమే కాకుండా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్ కుటుంబ సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా అదేవిధంగా సిబ్లింగ్స్తో కానీ మీరు చేసే ప్రయత్నాలు కానీ, మీరు నివసించే గృహ విషయంలో కానీ, మీరు చదువుకునే ఎడ్యుకేషన్ విషయంలో, అంటే చదువు చాలామంది చూడండి వాళ్ళకి అసలు జీవితంలో ఇది చదవడం వల్ల ఉపయోగం ఉంటుంది అని ఉంటుంది, తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారు, అది చదువుకోకుండా ఇంకోటి ఏదో చదువుతారు. అందుకే చూడండి పెద్ద అయిన తర్వాత మరలా ఇంకో కోర్స్ ఏదో చేయాల్సి వస్తుంది, ఇదంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏది చదివితే మీకు ఉపయోగపడుతుంది. మీరు వివాహ సమయంలో కూడా చాలామందికి వివాహం విషయంలో ఎందుకు సెట్ అవ్వట్లేదు అంటే, ఒకటి వారి జాతకరీత్యా వారి యొక్క జీవిత భాగస్వామి జాతకము, మనసు, బుద్ధి, ఆత్మ, కర్మ ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి ఇద్దరికి. ఆ కలవనటువంటి మ్యాచింగ్ లేనటువంటి మ్యాచింగ్ చేసుకోవడం. చూడండి మనం ఒక చొక్కా ఉంది, టైట్ చొక్కా వేసుకున్నాం అనుకోండి మనకు సరిపోదు, బాగా లూజ్గా ఉన్నా సరిగ్గా సరిపోద్ది. అలాగే ఇక్కడ ఏంటంటే ఆస్తులు అంతస్తులు కాదు చూడాల్సింది, జన్మజాతకంలో మనసులు కలుస్తున్నాయా లేదా, ఆకర్షణ గ్రహాలు కనెక్ట్ అవుతున్నాయి, ఇవి చూసుకోవాలి వివాహం విషయంలో. అలాగే కొంతమందికి ఉద్యోగం చేసే యోగం ఉంటుంది, మరి కొంతమందికి వ్యాపారం చేసేటువంటి యోగం ఉంటుంది. అది చూసుకున్నట్లయితే వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు. చాలామందికి అది తెలియక వ్యాపార యోగం ఉంటే ఏదో ఉద్యోగంలో వెళ్ళడం, అక్కడ ఇంట్రెస్ట్ లేకుండా జాబ్ చేయడం, తర్వాత ఎప్పుడుకో కానీ వాళ్ళకి అర్థం కాక ఆ ఫీల్డ్లోకి వెళ్ళడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, చక్రంలో ప్రధానంగా మీ లైఫ్లో జరిగేటువంటి సంఘటనలు
టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, విదేశాలకు వెళ్ళడం కావచ్చు, వివాహం కావచ్చు, సంతాన అభివృద్ధికి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా జన్మజాతకంలోనే ఉంటాయి. మీ చార్టే మెయిన్. ఇక్కడ ప్రతి ఒక్కరికి సందేహం కలుగుతుంది. మన జన్మజాతకంలోనే ప్రతిదీ ఉంటే మనం ఎందుకు ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని, సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాము అంటే, ఇది ఒక బయట ఉండే పరిస్థితి అనుకుందాం కాసేపు. అంటే బయట ఉండేటువంటి ట్రాఫిక్ అనుకోండి, బయట ఉండే వాతావరణం అనుకోండి, బయట ఉండే మార్కెట్ స్థితి అనుకోండి. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏం చేస్తాము, బయట ప్రజెంట్ ఈ మార్కెట్ ఉందంటే ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ప్రజెంట్ అంటే ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ యొక్క ప్రోడక్ట్కి ఇంత డిమాండ్ ఉంది, బయట ఉంది కాబట్టి మనం ఇది తయారు చేయొచ్చు అని ఒక లెక్క ఉంటుంది. దానికి అంత డిమాండ్ లేదనుకోండి బయట, దాన్ని తయారు చేయడానికి పెద్దగా ఇష్టపడవు, ఎందుకంటే కొనేవాళ్ళు లేరు, లేదా డిమాండ్ క్రియేట్ చేసైనా సరే అమ్ముతారు. అంటే ఏమిటి, బయట ఉండేటువంటి వాతావరణము, బయట ఉండే మార్కెట్, బయట ఉండేటువంటి ట్రాఫిక్ని బట్టి మనం ఎలా అయితే సెట్ చేసుకుంటామో దగ్గరికి వెళ్ళాలన్నా ఏదైనా, ఈ గోచార గ్రహాలు ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి, బయట గ్రహస్థితి ఇలా ఉంది. సో నువ్వు దీని పరంగా ఆలోచిస్తున్నట్లయితే ఈ జాగ్రత్త తీసుకో. ఒక భూమి కొందాం అనుకుంటున్నావు, చతుర్థ స్థానం ప్రజెంట్ గోచారంలో బాగాలేదు. సో భూమి విషయంలో నువ్వు తొందరపాటు పడి కొంటే కనుక ఇబ్బంది వస్తుంది. అలా కాకుండా ఒక గృహం కట్టుకుందాం అనుకుంటున్నావు, లేకపోతే ఒక కోర్స్ చేద్దాం అనుకుంటున్నావు, లేకపోతే వివాహం చేసుకుందాం అనుకుంటున్నావు, లేనట్లయితే ఒక విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నావు, అంటే దానికి దీనికి మ్యాచ్ అవుతుందా లేదా ఇలా చూసుకోవాలి. ఇంకా మరొక విషయం ఏంటంటే, జన్మజాతకమే లేదు అనుకునే వారికి నేను ఒకటే చెప్తాను. నిత్యము కనుక లలితా సహస్రనామాలు ఉదయము సాయంత్రం కనుక చేయగలిగితే 40వ రోజు నుంచి మీకు ఖచ్చితంగా మార్పు అనేటువంటిది వస్తుంది. మీ ఆలోచన విధానంలో కావచ్చు, మీరు చేసే ప్రయత్నంలో కావచ్చు, మీ మానసిక శారీరక స్థితుల్లో కావచ్చు, 100% మీకు మార్పు అనేటువంటిది వచ్చి తీరుతుంది. మీకు జాతకం తెలియదు, లగ్నం, నక్షత్రం, రాశితో సంబంధమే లేదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆ 40 రోజులు కూడా నవగ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేయండి. 100% మీరు సక్సెస్ అవుతారు. శ్రీమాత్రే నమః.